గుంటూరు నగరంలో కమర్షియల్ సంస్థలు చికెన్ స్టాల్స్ నుండి అనధికార వ్యర్థాల సేకరణ తక్షణం నిలిపివేయాలని, ప్రతి కమర్షియల్ సంస్థ D&O ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్లు, డ్రైన్ ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ చేపట్టనున్న పలు చర్యలపై జీఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో కమర్షియల్ సంస్థల నుండి వ్యర్థాల సేకరణకు గతంలో 2 సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే ఆయా సంస్థల కాంట్రాక్ట్ గడువు ముగిసిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ అనంతరం నూతన టెండర్లను పిలుస్తామని తెలిపారు. ఈ చికెన్ వేస్ట్, మీట్ ఇదంతా కూడా గతంలో టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొంత రెవెన్యూ షేరు కార్పొరేషన్కి ఇచ్చేటట్లుగా కండిషన్స్ పెట్టుకొని చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి వాటికి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ చికెన్ షాపుల వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఒక టిన్ ఏదో ఉంటుంది, ఆ టిన్కి ఇంతని. కాబట్టి ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ ఈ డెసిషన్ తీసుకొని గతంలో టెండర్స్ కాల్ఫర్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసే విధంగా ఆర్డర్స్ ఇచ్చారో ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి మాకే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఉల్టా వీళ్ళకి డబ్బులు ఇవ్వమని కార్పొరేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదన్నట్లుగా వాళ్ళు మరి నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళని ఎవరైతే టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనలైజ్ చేశారో వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి కొంత టైం తీసుకొని దాన్ని సెటిల్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. సో అయితే ఇప్పుడు ఈ చికెన్ వేస్ట్ ఎవరైతే అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా 1 వీక్లో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం ఈ ప్రెస్ మీటింగ్ సందర్భంగా. ఎందుకంటే చట్ట ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాళ్ళు అలా చేయకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్. కాబట్టి ఇది ఈ నెల 10th తర్వాత ఆ అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ మేము నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఈలోపు ఈ చికెన్ సప్లై చేస్తున్నటువంటి స్టాల్స్ అంతిమంగా ఎవరైతే టెండర్ పార్టిసిపేట్ చేసి టెండర్ తీసుకున్న వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చేదానికి నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. అందుకని 10వ తేదీ దాకా టైం ఇచ్చాము.